హౌ ఇస్ ద జోష్ బాయ్స్? ఇప్పుడు చెప్పేది ఇప్పుడు తెలుసు కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి అని చెప్పి కొంచెం బిజీ ఉండే. స్టిల్ మన రెబుల్ సాబ్ సినిమా కాబట్టి ఈ 1 వీక్ వస్తానే ఉంటాయి వీడియోస్, కుమ్మేద్దాం. సో హైప్, హల్చల్, దాని కథ, ప్రీ సేల్స్, బుకింగ్స్, బిజినెస్ అన్ని మాట్లాడుకుందాం. అలానే ఏ సంక్రాంతి సినిమా పైన హోప్ ఉంది అండ్ టాక్సిక్ గ్లిమ్స్ ఎలా అనిపించింది, దురంధర్ పుష్పటం క్రాస్ చేసిందా, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. సో ఫస్ట్ రాజా సాబ్ హైప్ ఎలా ఉంది? నా సైడ్ అయితే కొంచెం స్టార్ట్ అయింది, కొంచెం హంగామా అల్చెలు. అంటే ఫోన్లు చేసుకోవడము, బుకింగ్ స్టార్ట్ అయినాయా, ఏంద్ర ఇంకా తెలంగాణ స్టార్ట్ కాలేదు, ఆర్టీసీలు ఎప్పుడు ఓపెన్, అది ఇది అని చెప్పి జర డిస్కషన్ అవుతుంది మా సైడ్. కొంచెం ఆ వైబ్ వచ్చింది. ఒక టైర్ 1 హీరో సినిమా వస్తే వైబ్ భలే ఉంటుంది అసలు. ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. సో బుకింగ్స్ ఆంధ్రాలో ఓపెన్ అయ్యాయి, మంచి క్రేజీగా వెళ్తుంది. 12K వరకు వెళ్ళింది హవర్లీ ట్రెండింగ్. మన దగ్గరనే ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే మేబీ ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను 3 కాబట్టి సో ఈ టైం వరకు ఈ ప్రెసెంట్ అయితే అయ్యి ఉండొచ్చు. సో ఇదైతే కొంచెం ప్లానింగ్ వరస్ట్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ జియో కోసం వెయిట్ చేస్తున్నారు కానీ ఇదంతా ఒక 1-2 days బిఫోర్ చూసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఒక టైర్ 1 సినిమా బుకింగ్ స్టార్ట్ అయితే అది బుక్ కావడానికి, దొరకడానికి టికెట్ అట్లీస్ట్ 1-2 days టైం పడుతుంది. జనరల్ గా రిలీజ్ సినిమాలకి ఒక 2-3 days ముందు ఓపెన్ చేస్తారు. అప్పటి కొంచెం హల్చల్ ఉంటది. ఒక న్యూ టైర్ 1 సినిమా వస్తున్నప్పుడు, అది కూడా సంక్రాంతి కంటే ఒక 2 days బిఫోర్ ఓపెన్ చేయడం బెటర్. నేనైతే ఎప్పుడు చూడలేదు టైర్ 1 సినిమా, చాలా రేర్. మరి బేసిక్ గా ప్రభాస్ సినిమాలకి ఎక్కువ అవుతుంటాయి ఇట్లా. ప్రభాస్ మొన్న పవన్ కళ్యాణ్ ఓజిక్ కూడా అయింది అనుకోండి. అంటే 1 day బిఫోర్, అదే అంటే 1 day బిఫోర్ అంటే ప్రీమియర్ షోకి ఒక 2 hours బిఫోర్, రిలీజ్ డేకి 1 day బిఫోర్ ఓపెన్ చేయడం అనేది ఇంకా సిల్లీ థింగ్. చూడాలి మరి ఏం ప్లాన్ చేస్తారో ఏందో అని. సో ప్రీ సేల్స్, ఓవర్సీస్ ప్రీ సేల్స్ చూస్తే, నార్త్ అమెరికా ప్రీ సేల్స్ చూస్తే మాత్రం యుఎస్ఏలో 1.006 million కొట్టింది ఫైనల్ ప్రీ సేల్స్. ఇది మంచి నెంబరే ఉన్న హైప్ కి, ఆ జానర్ కి. కానీ రెబల్ స్టార్ రేంజ్ కి అయితే తక్కువనే. నేనైతే ఒక 1.5 million దాకా అనుకున్నా, బట్ స్టిల్ మంచి నంబరే పెట్టింది. నార్త్ అమెరికా ప్రీ సేల్ మొత్తం 1.2 to 1.3 million ఉంటుంది. కొంచెం టాక్ వచ్చి ఫైనల్ అంటే సినిమా షో అయిపోయిన తర్వాత కొంచెం టాక్ వస్తే 2M దాకా వెళ్ళొచ్చు. సో చూద్దాం. అండ్ తెలుగు స్టేట్స్ అడ్వాన్స్ సేల్స్ 5 crore దాటిపోయింది, 6 crore కి దగ్గరలో ఉంది. అది కూడా నైజాం ఓపెనింగ్స్, ఇంకా బుకింగ్ ఓపెనింగ్స్ అవ్వక ముందే. ఇక నైజాం ఓపెన్ అయితే వన్స్ కుమ్మేస్తుంది నో డౌట్. సినిమా షో పడే లోపు తెలుగు స్టేట్స్ లో 20 crore దాటేస్తుంది. సో అకార్డింగ్ టు మీ, నా ప్రిడిక్షన్ ఏంటంటే నైజాం లో కొంచెం ఏటీఆర్ అంటే ఐ మీన్ టాప్ 3-4 లో ఉండడం కష్టమే అనిపిస్తుంది. అంటే 20 crore అయితే కొట్టదు అనిపిస్తుంది. సో ఒకవేళ టాక్ ఏమైనా యునానిమస్ వస్తే చెప్పలేం కానీ ఎట్ ప్రెసెంట్ అయితే 15 ఆ రేంజ్ లో ఉంది నంబర్, ఆ రేంజ్ అనుకుంటున్నా. ఇక తెలుగు స్టేట్స్ మొత్తం కలిపి వస్తుందేమో ఒక 40-45 ఆ రేంజ్ లో. వరల్డ్ వైడ్ గా 100 crore ఓపెనింగ్ వస్తే మాత్రం రెబుల్ స్టార్ మాస్ స్టామినా అంతే. నాకెందుకు 85-90 ఆ రేంజ్ లో వస్తుంది అనిపిస్తుంది. అంటే గేమ్ చేంజర్ రేంజ్ లో చూద్దాం. అండ్ కమింగ్ టు ప్రీ రిలీజ్ బిజినెస్, నైజాం లో 48 కోట్లు అయింది. ఒక రకంగా చాలా తక్కువ నంబర్ ఇది రెబుల్ స్టార్ రేంజ్ కి. దగ్గర దగ్గర ఆదిపురుష్ కంటే తక్కువ నంబర్. ఆదిపురుష్ 50 crore పెట్టింది, అది కూడా 3 years బ్యాక్. మరి అది కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా రెబుల్ సాబ్ ఎందుకు ఇట్లా చేసిందో మరి సేఫ్ గేమ్ ఆడారో తెలియదు. సీరియల్ లో మళ్ళీ గట్టిగా అయింది 22 crore. ఇక టోటల్ ఆంధ్రాలో ఏరియా వైజ్ రాలే కానీ టోటల్ ఆంధ్రాలో 56 కోట్లు. సో తెలుగు స్టేట్స్ 126 కోట్లు. ఓకేష్ నంబర్ అంతే. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక కలిపి 15 crore, నార్త్ మొత్తం 35 crore, ఓవర్సీస్ 30 crore. సో వరల్డ్ వైడ్ గా 207 crore అయింది. 208 crore షేర్ కొట్టాలి బ్రేక్ ఈవెన్ కి. ఆల్మోస్ట్ ఈక్వల్ టు అదేది రాధేశ్యామ్. అది కూడా 3 years బ్యాక్, 4 years దగ్గర 4 years బ్యాక్ వస్తున్న సినిమాని ఆల్మోస్ట్. రాధేశ్యామ్ కమర్షియల్ సినిమా కాదు, అది లవ్ స్టోరీ. దానికి ఎక్కువ బిజినెస్ అయ్యి ఇది కూడా అదే రేంజ్ బిజినెస్ అవడం అనేది షాకింగే. మరి నాకు ఇంకో షాకింగ్ ఏంటంటే గేమ్ చేంజర్ కంటే తక్కువ. నువ్వేంటి, నేనే అనుకోలేదు. యా, గేమ్ చేంజర్ కంటే తక్కువ అయింది బిజినెస్. ఇది చాలా షాకింగే. ఎందుకంటే శంకర్ ఫామ్ లో లేడు. రామ్ చరణ్ కి శంకర్ కాంబో ఉన్నా కూడా చాలా తక్కువ హైప్ ఉండే సినిమాకి. తెలిసే ఎంత డెడ్ హైప్ ఉండేనో. అట్లాంటి క్లాష్, అట్లాంటి సినిమాకి 210-215 crore అవడం ఏంది, 207 crore అవడం ఏందో అని అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడైనా ప్రభాస్ హై బిజినెస్ పెడతాడు తెలుసు. మరి ఈసారి ఎందుకు అట్లా అయిందో మరి. ఎనీవే కొంచెం సేఫ్ గేమే. కొంచెం టాక్ వస్తే అయితే గట్టి కొడుతుంది. అంటే 208 crore షేర్ అండ్ దగ్గర దగ్గర 350-380 crore గ్రాస్ కొట్టాలి. యావరేజ్ స్టాక్ వచ్చిన కొట్టుపడేస్తాడు. ఇట్టకి వస్తే 500 కోట్ల బొమ్మ డ్యామ్ షూర్. సో చూద్దాం. సో మీరు ఏ థియేటర్లో బుక్ చేసుకున్నారు సినిమా అనేది మాతో షేర్ చేసుకోండి. రేపు కుమ్మేద్దాం. రివ్యూ కూడా తొందరగానే పెడతా. అండ్ కమింగ్ టు సంక్రాంతి ఫిలిమ్స్, దేని మీద అంటే ఆల్మోస్ట్ అన్ని ట్రైలర్ వచ్చినాయి. ఒక శర్వనంద్ నారి నారి నడుమమురా తప్ప అన్ని ట్రైలర్లు వచ్చినాయి. సో ఏది బాగుంది,
ఏది కొంచెం ఎక్స్పెక్టేషన్ పెంచింది, ఏది ఎక్సైట్మెంట్ ఉందని అంటే మాత్రం ఫస్ట్ రాజాసాబే. 4 ట్రైలర్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ రాజాసాబే ఉంది. కొంచెం ఫ్యాంటసీ హారర్ బ్యాక్ డ్రాప్, మన ఫేవరెట్ బ్యాక్ డ్రాప్. సో ఇది పైగా టైర్ 1 సినిమా, సో ఇది ఓకే. తర్వాత అనగన ఒక రాజు, భరతమాషల విజ్ఞప్తి, మనశంకర్ వరప్రసాద్ 3 ట్రైలర్లు నాకు పెద్దగా అనిపించలేదు. ఓకే 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 అనిపించినాయి 3. ఇవాళ అనగన ఒక రాజు వచ్చింది, అది కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అనుకున్నా, నార్మల్ గానే ఉంది. సో ఈ 3 ర్యాంకింగ్స్ అయితే చెప్పలేను. సెకండ్ అయితే కొంచెం వెంకీమామ బాస్ ఉన్నాడు కాబట్టి మనశంకర్ వరప్రసాద్ గారు, తర్వాత భరతమాషలకు అనగనగా 2 ఒకటే ర్యాంకింగ్ లో వచ్చేస్తాయి. సో చూద్దాం. ఇక ఎక్సైట్మెంట్ అయితే ఫస్ట్ రాజాసాబ్ మీద, తర్వాత ఏ సినిమా అయినా. సో అది. అండ్ కమింగ్ టు టాక్సిక్ గ్లిమ్స్ వచ్చింది పొద్దుగాల, యష్ బర్త్డే స్పెషల్ గా. ఏమో 3 minutes దాకా కట్ చేసిర్రు. హాలీవుడ్, ప్రాపర్ హాలీవుడ్ మెటీరియల్, ప్రాపర్ హాలీవుడ్ విజువల్స్, ప్రాపర్ హాలీవుడ్ మేకింగ్, ప్రాపర్ హాలీవుడ్ సినిమాటోగ్రఫీ. క్రేజీ అనిపించింది. ఆ షార్ట్స్ కానీ, ఆ గన్స్ కానీ, ఆ ప్రెజెన్స్ కట్అవుట్ 3 minutes కొంచెం అంటే చాలా డిఫరెంట్ కట్ చేశారు. చూడకపోతే ఒక లుక్ వేయండి, బాగుంది. అండ్ యా, దురందర్ క్రాస్డ్ పుష్ప 2. కొంచెం అనుకున్నాము లాస్ట్ వీడియోలో కూడా కొట్టేస్తుంది అని చెప్పి, సో నిన్న కొట్టేసింది. 830 కోట్ల నెట్ పుష్ప 2 కొడితే దాన్ని దాటేసింది. అది కూడా 30 days 1 month లో దాటేసింది. ఇప్పుడు అర్థమవుతుంది, ఇంకా అందరూ ఒప్పుకోవాల్సిందే, కంటెంట్ ఈస్ ద కింగ్. హీరో కాదు, ఏది కాదు, ఉండొచ్చు క్రేజ్ వేరే కానీ, క్రేజ్ ఆస్పెక్ట్ ఉండొచ్చు కానీ అది ఒకప్పుడు. ఇప్పుడైతే ప్యూర్ కంటెంట్ బేస్డ్ మీద సినిమాలు ఆడుతున్నాయి. రణ్వీర్ అక్కడ మనకి ఇక్కడ నాని ఎలాగో విజయ్ దేవరకొండ ఎట్లానో అట్లా, సో ఆ హీరో కూడా అక్కడ రికార్డ్ పెట్టేసిండు అంటే కంటెంట్ ఉంటే ఏ హీరో అని కొడతాడని చెప్పి మళ్ళీ ప్రూవ్ అయింది. అది కూడా ఇంచు హైప్ లేకుండా, ఒక్క ప్రమోషన్ స్టంట్ లేకుండా కొట్టాడు. అది క్రేజీ సూపర్ అసలు. సో అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి తెలుగు సినిమా అక్కడ 800 కోట్లు నెట్ 1000 కోట్ల క్రాస్ కొట్టడం చాలా గ్రేట్. సో ఆ సినిమా అయితే క్రాస్ చేసేసింది. నేనైతే అట్లీస్ట్ ఒక 2-3 years ఉంటుందని చెప్పి బెట్ కూడా పెట్టినా మా తోని, బట్ బ్రేక్ అయిపోయింది సినిమా. సో దురంధర్ 2 ఏ రేంజ్ రిలీజ్ అవుతుందో కూడా ఊహించుకోలేము. ఆ రేంజ్ లో వస్తుంది సినిమా. బాగుంటే అయితే 1500 to 2000 crore కొడుతుంది. సో దురంధర్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో అది గైస్ మ్యాటర్. రాజాసాబ్ ప్రీ సేల్స్, హల్చల్, సంక్రాంతి ఫిలిమ్స్, టాక్సిక్, దురంధర్ అనేది. జననాయకన్ పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇంకా రెబల్ సాబ్ కి, రాజాసాబ్ కి మంచి ప్లస్ అయింది. తమిళ్లో స్క్రీన్స్ దొరుకుతాయి, మన తెలుగులో కూడా అందమైన థియేటర్లు దొరుకుతాయి. సో దట్స్ ఎ పాజిటివ్ సైన్. సో అది గైస్ మ్యాటర్. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి రాజాసాబ్ పైన మీ ఒపీనియన్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? టికెట్ బుక్ చేసుకున్నారా లేదా? మీ సైడ్ హల్చల్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. సో బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.